తెలంగాణలో గురుకులాల పరిస్థితి రాను రాను అధ్వాన్నంగా తయారవుతోంది. చదువు సరిగ్గా లేక, హాస్టల్ వసతి సరిపోక విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అద్దె బిల్డింగుల్లో నెట్టుకొస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్ మరో సమస్యగా పరిణమించింది. హాస్టళ్లలో ఎటు చూసినా సమస్యలు విలయ తాండవం ఆడుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ గురుకులాలు సమస్యలకు చిరునామాగా మారుతున్నాయి. ఏ గురుకులాన్ని చూసినా పుట్టెడు ప్రాబ్లమ్స్ తో పిల్లలు సతమతమవుతున్నారు. పేద విద్యార్థులు గురుకులాలలో ఉండలేని దుస్థితి వస్తోంది. అలాగని అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితి ఉంది. లక్షలు పోసి కార్పొరేట్ బడుల్లో చదువుకోలేక వాళ్లు సర్దుకుపోతున్నారన్న చర్చ జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. జూన్ 23న జనగామ జిల్లా చల్పూరు కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల వర్షిని తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక హాస్టల్లోనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. జూలై 11వ తేదీన కేసముద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ కు చెందిన 9వ తరగతి చదివే పవిత్ర ప్రమాదవశాత్తు హాస్టల్ భవనంపై నుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆగస్టు 9వ తేదీన ములుగులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆగస్టు 14న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో ముఖేష్ అనే విద్యార్థి కరెంటు షాక్ కు గురయ్యాడు. వార్డెన్, హెచ్ఎంల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అక్టోబర్ 27న అర్ధరాత్రి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ గర్ల్స్ మోడల్ స్కూల్ హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడ్డాడు. అమ్మాయిల అరుపులతో ఆ యువకుడు తిరిగి వెళ్లిన ఘటన భద్రతా లోపాన్ని ఎత్తిచూపుతోందన్న చర్చ జరుగుతోంది. నవంబర్ 14వ తేదీన ములుగు జిల్లా బండారుపల్లి గురుకులంలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాజేష్ అనే విద్యార్థి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గురుకులాలలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందని, విద్యార్థులకు ఆరోగ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరం బారిన పడినా, కడుపు నొప్పి వచ్చినా, మానసిక సమస్యలు ఉత్పన్నమైనా పట్టించుకునేవారు ఉండక, ఓదార్చి ధైర్యం చెప్పేవారు లేక విద్యార్థులకు హాస్టల్ అంటే హడలిపోతున్నారు. మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామనే ఆందోళనతో ఆత్మహత్యలకు కూడా వెనకాడకపోవడం అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. వేటికి తోడు నాణ్యత లేని భోజనం, శుభ్రం చేయని మరుగుదొడ్లు, తుప్పు పట్టిన బెడ్లను చూస్తే విద్యార్థులకు చదవాలనే ఆసక్తి సన్నగిల్లుతోంది. పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో హాస్టల్ గదులు దుర్వాసన వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు గురుకులం చదువంటే ఇష్టం, వసతులు చూస్తే కష్టంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 250కి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. వీటిలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకు దగ్గర కావాలనే విద్యార్థుల ఆశపై అసౌకర్యాలు నీళ్లు చల్లుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు అద్దె భవనాలలోనే గురుకులాలను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల బీఆర్ఎస్ నేతల ఇళ్లను, భవనాలను గురుకులాలకు అద్దెకు ఇచ్చి కనీస సౌకర్యాలు లేకపోయినా 50,000 నుంచి 1,00,000కు పైగా నెల నెల అద్దెలు చెల్లించారు. ఇప్పటికీ 8 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు కనీస వసతులు కల్పించడం లేదు. పాడైన మరుగుదొడ్లను, బాత్రూంలు, కిటికీలకు మరమ్మతులు చేయించడం లేదు. తమకు అద్దె రావటం లేదని, పెట్టుబడి ఎక్కడి నుంచి పెట్టాలంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో అసౌకర్యాల మధ్య విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్న గురుకులాలలో ఇంతకంటే దారుణంగా పరిస్థితులు ఉంటున్నాయి.
కిటికీలు తలుపులు కూడా లేకపోవడంతో రాత్రి వేళల్లో పాములు, తేళ్లు, విషకీటకాలు గదుల్లోకి, ప్రాంగణాలలోకి వస్తూ ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క అద్దె భవనాలు కదా, అద్దె భవనాలు ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి 2 గంటలు అని అద్దె భవనాల పరిస్థితి రోజు వాళ్ళ యజమానులు వచ్చి రోజు తాళలేసే పరిస్థితి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల పరి ఉంది. ఈరోజు ఫుడ్ పాయిజన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ జడిచలలో ఉన్న మహబూబ్నగర్ రాజధానిలో ఒక తాండ దగ్గర ఉన్న హాస్టల్లో మాత్రం వంట వ్యవస్థ రాకపోతే ఇంతవరకు పర్మనెంట్ ఒక కుక్కర్ లేకపోతే ఒక వంట మనిషి లేకపోవడం వల్ల ఒక్కొక్క రోజు రాకపోతే అక్కడ ఉన్న సిబ్బంది వండుకొని తినే పరిస్థితి రోజు ఇవో గురుకులాలు ఉంది. గురుకుల పాఠశాల హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదై ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కొమరంభీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో తోటి విద్యార్థులతో భోజనం చేసిన శైలజ అస్వస్థతకు గురైంది. పలువురు చిన్నారులను సమీప ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందించారు. మిగతా వారు కోలుకున్నా శైలజ పరిస్థితి విషమించడంతో నిమ్స్ కి తరలించారు. 21 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ విద్యార్థిని మృత్యువాత పడింది. హాస్టల్స్ లో ఆహార నాణ్యత లోపానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఇక పాలమూరులోని మగనూరు మండల కేంద్రంలో జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ తో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 7 హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. అనేకమైన సమస్యలతోటి ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా హాస్టల్లో ఉన్నటువంటి నీటి సౌకర్యం కానివ్వండి, అదేవిధంగా ఫుడ్కి సంబంధించినటువంటి సౌకర్యాలు కానివ్వండి, వాటి ఏమాత్రము పర్యవేక్షణ లోపంగా ఉండడం వల్ల సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో వచ్చినటువంటి సరుకులు బూజుబట్టి ఉండడంతో ఇటువంటి అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి హాస్టల్లో కూడా వాటర్కు సంబంధించినటువంటి ఎక్కడ కూడా వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి నీటిగా లేకపోవడం, పరిశుభ్రతగా పాటించలేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటి ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోనే ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. గురుకుల బాట పేరిట ఈ నెల 7 వరకు అన్ని పాఠశాలలను సందర్శిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయనకు బదులుగా బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు స్కూల్స్, హాస్టల్స్ కు వెళ్తున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించి అక్కడి అధికారులను నిలదీస్తున్నారు. విద్యార్థులు వారి కుటుంబాల తరఫున పోరాడతామని ప్రకటిస్తున్నారు.